మోనాలిసా ఈ పెయింటింగ్లో అంత అందమేముంది అనే అభిప్రాయం కలుగుతుంది కదా. కానీ మోనాలిసా అందాన్ని తక్కువ చేసే అభిప్రాయం మీకు కలిగిందంటే వెస్ట్రన్ సొసైటీ అంగీకరించదు కాబోలు. నిజమే, మోనాలిసా పెయింటింగ్లో దాగున్న కళను అర్థం చేసుకోవాలంటే సామాన్యులకి సాధ్యం కాకపోవచ్చు. కానీ నేడు మోనాలిసాని ప్రపంచ మేటి కళా ఖండంగా భావిస్తున్న వెస్ట్రన్ సొసైటీ కూడా ఒకప్పుడు మొదట్లో మోనాలిసా అందాన్ని గుర్తించలేకపోయింది. అవును, దాదాపు 100 సంవత్సరాల పాటు ఫ్రాన్స్లోని లూర్వ్ మ్యూజియం గోడకి ఒక సాధారణ ఆర్ట్ పీస్ లాగా వేలాడుతూ ఉన్న మోనాలిసా హఠాత్తుగా ఒకనాడు దొంగతనానికి గురైతే గాని మోనాలిసా పెయింటింగ్ గొప్పతనం వారికి అర్థం కాలేదు. అదేంటి, మోనాలిసా దొంగతనానికి గురైందా అనే డౌట్ వస్తుందా? అవును, మీ డౌట్కి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. మోనాలిసాని దొంగతనం చేయడం ఇంత సులభమా అన్న రీతిలో మోనాలిసా దొంగతనానికి గురైంది. మోనాలిసా పెయింటింగ్ ని దొంగలు తీసుకెళ్లారు అన్న విషయం అర్థం కావడానికి 24 గంటలు పట్టిందంటే ఆ దొంగతనం ఎంత పగడబందీగా జరుగుంటుందో అర్థం చేసుకోండి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలబోతున్నాము. అంతేకాదు, ఆ దొంగతనం వల్ల మోనాలిసా పాపులారిటీ ఎలా పెరిగింది అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. అసలు మోనాలిసా పెయింటింగ్ వెనక ఉన్న చరిత్ర ఏంటి, మోనాలిసా పెయింటింగ్ ఎలా దోపిడీకి గురైంది, మోనాలిసా కోసం ఫ్రాన్స్ పోలీసులు ఏమేం చేశారు, ఆఖరికి మోనాలిసా ఆచూకీ ఎలా లభ్యమైంది, ఫ్రాన్స్ లో మిస్ అయిన మోనాలిసా ఇటలీ వరకు ఎలా వెళ్ళింది, ఈ రాబరీ వల్ల మోనాలిసా పాపులారిటీ ఎలా పెరిగింది, ఇలా ప్రతి ఒక్క అద్భుతమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా మీకు చాలా స్పష్టంగా ఈ వీడియోలో వివరించబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మోనాలిసా చిత్రపటం వెనక దాగున్న చరిత్రని తెలుసుకోవాలంటే మనం 500 సంవత్సరాలు వెనక్కెళ్ళాలి. 16వ శతాబ్దానికి చెందిన ఈ కళాఖండం లియోనార్డో డావిన్సీ కుంచె అంచున ప్రాణం పోసుకుంది. ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సీ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచానికి చిత్రకారుడుగానే ఎక్కువ పరిచయమైన డావిన్సీ కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు, రైటర్, ఇన్వెంటర్, శిల్పి, ఇంజనీర్, మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్, జువాలజర్, ఇలా డావిన్సీలో దాగున్న ప్రతిభ చాలానే ఉంది. డావిన్సీ గురించి, అతని ఇన్వెన్షన్స్ గురించి గతంలో ఒక వీడియో మనం ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వీలైతే దాన్ని కూడా చూడండి. డావిన్సీ టాలెంట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడం కన్నా ముందే డావిన్సీ విమానం డిజైన్ తయారు చేశాడు. మన బాహుబలి సినిమాలో చూపించిన కత్తుల రథం ఏదైతే ఉందో దాన్ని 500 ఏళ్ల క్రితమే డావిన్సీ డిజైన్ చేశాడు. ఇలాంటి చాలా విషయాలు ఆ వీడియోలో ఉన్నాయి, కనుక ఆ వీడియోని అసలు మిస్ కాకండి. ఇక మనం మాట్లాడుకునే మోనాలిసా చిత్రపటం విషయానికి వస్తే 1503వ సంవత్సరంలో డావిన్సీ ఒక కొత్త పెయింటింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే డావిన్సీ పెయింటింగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. లేడీ విత్ అన్ ఎర్మైన్, ద లాస్ట్ సప్పర్, ఇలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పెయింటింగ్స్ కి ప్రాణం పోసి ప్రపంచ మేటి కళాకారుడుగా అప్పటికే డావిన్సీ పేరు తెచ్చుకున్నాడు. అయితే 1503లో డావిన్సీని ఫ్రాన్సిస్కో డెల్ జియోకాండో అనే ఒక ఇటాలియన్ సిల్క్ మర్చెంట్ కలిసి తన భార్య లిసా డెల్ జియోకాండో చిత్రపటాన్ని గీయాలని ఆయన్ని కోరాడు. దాంతో 1503 అక్టోబర్లో డావిన్సీ లిసా డెల్ జియోకాండో చిత్రపటాన్ని గీయడం మొదలుపెట్టాడు. అలా డావిన్సీ చిత్రించడం మొదలుపెట్టిన లిసా డెల్ జియోకాండో చిత్రపటానికి మోనాలిసా అని పేరు పెట్టాడు. మోనా అనేది ఒక ఇటాలియన్ భాషకు చెందిన పదం. ఇటాలియన్ లాంగ్వేజ్ లో మోనాలిసా అంటే మేడం అని అర్థం. అయితే డావిన్సీ గీసిన పెయింటింగ్స్ లో జీవం ఉంటుంది అంటారు. తాను గీసే చిత్రంలో చిన్న చిన్న కదలికల నుంచి కలర్ కాంబినేషన్ వరకు ఆ చిత్రంలో అనిర్వచనీయమైన లోతుంటుంది. కనురెప్పల మీద ఉండే వెంట్రుకలు సైతం పర్ఫెక్ట్ గా ఉండేలా డావిన్సీ జాగ్రత్త పడతాడు. అందుకే అతని చిత్రాలు 100 ఏళ్లైన కళాఖండాలుగా ఇప్పటికీ కోట్లాది మందిని ఆకర్షిస్తున్నాయి. కాబట్టి మోనాలిసా చిత్రపటం విషయంలో కూడా డావిన్సీ అంతే జాగ్రత్త వహించాడు. అలా 4 సంవత్సరాల పాటు మోనాలిసా పెయింటింగ్ ని గీశాడు. ఇక 4 సంవత్సరాల తర్వాత కూడా ఆ పెయింటింగ్ విషయంలో డావిన్సీ సంతృప్తి చెందలేదు. డావిన్సీ అనుకున్నంత పర్ఫెక్షన్ ఆ పెయింటింగ్ లో లేదని అతను భావించాడు. దాంతో 4 సంవత్సరాల పాటు ఆ పెయింటింగ్ మీద సమయం వెచ్చించినా కూడా పర్ఫెక్షన్ విషయంలో సంతృప్తి కలగపోయేసరికి ఆ పెయింటింగ్ ని డావిన్సీ పక్కన పెట్టేశాడు. ఇక ఇలా ఈ పెయింటింగ్ ని పక్కన పెట్టిన 10 ఏళ్లకి 1516లో డావిన్సీకి ఫ్రాన్స్ చక్రవర్తి ఫ్రాన్సిస్ I నుంచి ఆహ్వానం వచ్చింది. దాంతో డావిన్సీ ఇటలీ నుంచి ఫ్రాన్స్కి వెళ్ళాడు. డావిన్సీ ఫ్రాన్స్ కు వెళ్తున్న సమయంలో తనతో పాటు అసంతృప్తిగా మిగిలిపోయిన మోనాలిసా పెయింటింగ్ కూడా తీసుకెళ్లాడు. ఇక 1517లో డావిన్సీ చేతికి పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డాడు. దాంతో 1519లో లియోనార్డో డావిన్సీ మరణించారు. ఆయన మరణించే నాటికి కూడా మోనాలిసా పెయింటింగ్ విషయంలో డావిన్సీ సంతృప్తితో లేడు. డావిన్సీ సంతృప్తి చెందని ఆ పెయింటింగ్ ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ I కి మాత్రం విపరీతంగా నచ్చింది. దాంతో అసంపూర్తిగా మిగిలిన ఆ మోనాలిసా చిత్రపటాన్ని
ఫ్రాన్సిస్ I తన రాయల్ కలెక్షన్లో భాగంగా ఆ చిత్రపటాన్ని ఫ్రేమ్ కట్టించి తన ప్యాలెస్లో పెట్టుకున్నాడు. అలా 250 ఏళ్ల పాటు ఫ్రెంచ్ విప్లవం వచ్చే వరకు ఆ చిత్రపటం రాయల్ ప్యాలెస్లోనే కొనసాగింది. ఇక ఫ్రెంచ్ విప్లవం తర్వాత నెపోలియన్ అధికారం చేపట్టిన తర్వాత ఆ చిత్రపటాన్ని నెపోలియన్ బెడ్రూమ్లో పెట్టుకున్నాడు. అలా 4 సంవత్సరాలు నెపోలియన్ బెడ్రూమ్లో ఉంచిన ఆ పెయింటింగ్ ఫైనల్గా 1804లో ప్యారిస్లోని లూరు మ్యూజియంకి చేరుకుంది. లూరు మ్యూజియంలోని గ్రాండ్ గ్యాలరీలో మోనాలిసా పెయింటింగ్ని ప్రదర్శనకుంచారు. లూరు మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఈ మ్యూజియంని సందర్శిస్తుంటారు. అయితే మోనాలిసా పెయింటింగ్ని లూరులో ప్రదర్శనకుంచిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ చిత్రపటం విజిటర్స్ అటెన్షన్ని పెద్దగా గ్రాప్ చేయలేకపోయింది. ఆ మ్యూజియంలో ఉన్న వేలాది ఆర్ట్ పీస్ల మధ్య మోనాలిసా కూడా ఒక మామూలు ఆర్ట్ పీస్గా ఉండిపోయింది. ఎందుకంటే మోనాలిసా పెయింటింగ్ వెనక ఉన్న చరిత్ర, దానిలో దాగి ఉన్న అందం, లియోనార్డో డావిన్సీ కళ ఇవేమి సాధారణ ప్రజలకు పెద్దగా అర్థం కావు. మోనాలిసా పెయింటింగ్ని గమనిస్తే ఆ పెయింటింగ్లో మోనాలిసాకి కనుబొమ్మలు, కనురెప్పలు ఉండవు. ఐబ్రోస్ లేని వ్యక్తి ఎవరైనా అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి చాలా మంది మోనాలిసా పెయింటింగ్ని క్రిటిసైజ్ చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఆర్ట్ గురించి తెలిసిన వారికి, మోనాలిసా పెయింటింగ్లో ఉన్న డీటెయిలింగ్ని అర్థం చేసుకునే వారికి మోనాలిసా ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోలేని వారికి మోనాలిసా అందవిహీనం. కాబట్టి మోనాలిసా చాలా కాలం పాటు విజిటర్స్ అటెన్షన్ని పొందలేకపోయింది. అలా లూర్ మ్యూజియంలో దాదాపు 100 ఏళ్లకు పైగా మోనాలిసా ఒక సాధారణ చిత్రపటంగానే మిగిలిపోయింది. కానీ 1911లో మోనాలిసా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోనాలిసా పెయింటింగ్ గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేసిన వ్యక్తి విన్చెంజో పెరూజియా. ఇటలీకి చెందిన ఈ పెరూజియాకి మోనాలిసా పెయింటింగ్ వెనక ఉన్న చరిత్ర గురించి బాగా తెలుసు. పైగా డావిన్సీకి పెరూజియా చాలా పెద్ద అభిమాని. ఇటలీకి చెందిన డావిన్సీ ఇటాలియన్ లేడీ డెల్ జియోకాండో చిత్రాన్ని గీసి మోనాలిసా అనే పెయింటింగ్ వేశాడు. కాబట్టి మోనాలిసా మీద పూర్తి హక్కులు ఇటలీకే ఉండాలి. కానీ మోనాలిసా ఫ్రాన్స్ మ్యూజియంలో ఎందుకుంది అనేది పెరూజియా అభిప్రాయం. నెపోలియన్ రాజు మోనాలిసాను దొంగిలించాడు అనేది పెరూజియాకున్న బలమైన అభిప్రాయం. కాబట్టి దొంగతనానికి గురైన ఈ ఇటాలియన్ హెరిటేజ్ ఫ్రాన్స్ మ్యూజియంలో ఉండకూడదని పెరూజియా భావించాడు. ఎలాగైనా ఇటాలియన్ ప్రాపర్టీని ఇటలీకి తీసుకురావాలని అనుకున్నాడు. దాంతో పెరూజియా తాను అనుకున్నట్టే మోనాలిసాను ఇటలీకి తీసుకురావడం కోసం ఒక పథకం రచించాడు. మోనాలిసాను ఫ్రాన్స్ ఎలాగో ఇటలీకి ఇచ్చేలా లేదు. కాబట్టి మోనాలిసాను దొంగతనం చేయడం ఒక్కటే పెరూజియా ముందున్న మార్గం. పెరూజియా ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను మోనాలిసాను దొంగిలించేందుకు 1908లో లూర్ మ్యూజియంలో పనిచేయడం మొదలుపెట్టాడు. పెరూజియా లూర్ మ్యూజియంలో ఉన్న ఆర్ట్ పీస్లను శుభ్రం చేయడం, వాటిని భద్రంగా ఉంచడం లాంటి పనులు చేసేవాడు. ఆర్ట్ వర్క్ ను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఆర్ట్ అనేది చాలా సెన్సిటివ్. దాన్ని మెయింటైన్ చేయడంలో చిన్న పొరపాటు దొరికినా ఆ ఆర్ట్ లో ఉండే కళ దెబ్బతింటుంది. పెరూజియా ఆ మ్యూజియంలో పనిచేస్తూ మ్యూజియం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. మోనాలిసాను దొంగిలించేందుకున్న మార్గాల్ని, అవకాశాలని అన్వేషించడం స్టార్ట్ చేశాడు. అలా పెరూజియా ఆర్ట్ మెయింటెనెన్స్ టీంలో ఉన్నప్పుడు మోనాలిసా పెయింటింగ్ కొన్న ఫ్రేమ్ని మార్చాల్సి వచ్చింది. ఆ సమయంలో మోనాలిసాను గోడ నుంచి వేరు చేయడం ఎలా అనే విషయం అర్థమైంది. 2.5 ఏళ్ల పాటు పెరూజియా ఆ మ్యూజియంలో ఉద్యోగం చేసి మ్యూజియం రొటీన్స్ గురించి, భద్రతా లోపాల గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తాను వర్కర్గా కొనసాగుతూ మోనాలిసాను దొంగిలించడం అనేది అసాధ్యం అని అతనికి అర్థమైంది. దాంతో 1911లో పెరూజియా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత పెరూజియా తన వద్ద ఉన్న సమాచారంతో, ఆ మ్యూజియం మీద తనకున్న అవగాహనతో ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే, ప్రతి సోమవారం మ్యూజియంకి సెలవు ఉంటుంది. వారంలో ఆ ఒక్కరోజు సందర్శకులు ఉండరు. కాబట్టి సెక్యూరిటీ కూడా కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి మోనాలిసాను దొంగిలించడానికి సోమవారం మాత్రమే పర్ఫెక్ట్ అనే విషయం పెరూజియాకు అర్థమైంది. కానీ సోమవారం నాడు మ్యూజియంలోకి వెళ్లడం అంత సులభం కాదు. కేవలం పనివాళ్లు మాత్రమే లోపలికి వెళ్తారు. కాబట్టి ఆదివారం నాడే సందర్శకులతో మ్యూజియంలోకి వెళ్లి సోమవారం ఉదయం వరకు మ్యూజియంలోనే ఉంటే మోనాలిసాను తనతో తీసుకెళ్లడం సులభం అవుతుంది. ఇది మోనాలిసాను మ్యూజియం నుంచి కొట్టేసేందుకు పెరూజియా పనిన ప్లాన్. ఇక అనుకున్నట్టే 1911 ఆగస్టు 20న ఆదివారం నాడు పెరూజియా లూరు మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాడు. ఆ మ్యూజియంలో పనిచేసిన అనుభవం ఉండటం, ఆ మ్యూజియంలో మూలమూలన ఏముంది అనే విషయం మీద క్లారిటీ ఉండడంతో ఆగస్టు 20న సాయంత్రం మ్యూజియం నుంచి బయటకు రాకుండా ఒక సీక్రెట్ రూమ్కి వెళ్లి తలదాచుకున్నాడు. పెరూజియా ఆగస్టు 20న రాత్రి అదే రూమ్లో ఉండి ఆగస్టు 21న ఉదయం పనివాళ్లు, మెయింటెనెన్స్ టీంలో వచ్చే సమయానికి బయటకొచ్చాడు. పెరూజియా తనతో పాటు పనివాళ్లు ధరించే యూనిఫామ్ కూడా తెచ్చుకున్నాడు. పనివాళ్ల యూనిఫామ్ ధరించి ఎవరికి అనుమానం రాకుండా పనివాళ్లలో ఒకటిగా కలిసిపోయాడు. ఇక 1911 ఆగస్టు 21న ఉదయం నిద్రలేచి లూరు మ్యూజియంలో మోనాలిసా పెయింటింగ్ ఉన్న గ్యాలరీ వద్దకు వెళ్లి తనకు కావలసిన మోనాలిసా పెయింటింగ్ ని గోడ మీద నుంచి తొలగించి ఒక గుడ్డలో చుట్టి తన యూనిఫామ్ లో దాచుకున్నాడు.
ఇక ఆ రోజు సందర్శకులు ఉండరు కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా అలర్ట్గా లేరు. పైగా ఉదయం సమయంలో జరిగింది కాబట్టి ఎవరో పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. దాంతో పెరూజియా చాలా సాధారణంగా లూర్ మ్యూజియం నుంచి మోనాలిసాను దొంగిలించాడు. అయితే ఆ రోజు ఆ గోడ మీద మోనాలిసా చిత్రపటం లేకపోవడాన్ని కొందరు గమనించారు. కానీ మెయింటెనెన్స్ కోసం ఎవరైనా దాన్ని తీసి ఉండొచ్చు అని భావించారే తప్ప మోనాలిసా దొంగిలించబడింది అన్న అనుమానం మాత్రం ఎవరికి రాలేదు. కాబట్టి మోనాలిసా చోరీకి గురైంది అనే విషయం 24 గంటల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 22న లూయి బెరోడ్ అనే ఒక పెయింటర్ మోనాలిసాను చూసి తాను ఒక స్కెచ్ వేసేందుకు మ్యూజియంకి వచ్చాడు. ఆ సమయంలో మోనాలిసా ఉండాల్సిన స్థానంలో కేవలం 4 మేకులు మాత్రమే ఉండటం చూసి అతను మ్యూజియం సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా మ్యూజియం స్టాఫ్ అలర్ట్ అయ్యారు. మోనాలిసా గురించి మ్యూజియంలో వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే పెరూజియా మోనాలిసా చిత్రపటం తప్ప మరే వస్తువుని ముట్టుకోలేదు. కాబట్టి మెయింటెనెన్స్ కోసం తీసి దాన్ని తిరిగి మళ్ళీ అక్కడ పెట్టడం మర్చిపోయి ఉంటారేమో అనే ఆలోచనతో మ్యూజియం స్టాఫ్ మ్యూజియంలో వెతకడం మొదలుపెట్టారు. కానీ మోనాలిసా ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో మోనాలిసా దొంగతనానికి గురైంది అనే విషయం మీద ప్యారిస్ పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. ఆ తర్వాత ప్యారిస్ లో హై అలర్ట్ మొదలైంది. మొత్తం ఫ్రాన్స్ అంతటా మోనాలిసా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. మోనాలిసా చోరీకి గురైందనే విషయం ఇంటర్నేషనల్ గా పాపులర్ అయింది. న్యూయార్క్ టైమ్స్ లాంటి న్యూస్ ఏజెన్సీలు ఫ్రంట్ పేజ్లో ఈ విషయాన్ని ప్రింట్ చేయడం వల్ల మోనాలిసా పాపులారిటీ వరల్డ్ వైడ్ అయిపోయింది. అప్పటి వరకు మోనాలిసాని పెయింటింగ్ పట్ల ఆసక్తి, అవగాహన ఉన్నవారు తప్ప సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆ దొంగతనం వల్ల మోనాలిసా గురించి విపరీతంగా చర్చ జరిగింది. మోనాలిసా పెయింటింగ్ లో ఉన్న డీటెయిలింగ్, అందం, ప్రత్యేకత, పెయింటింగ్ వెనక ఉన్న చరిత్ర ఇవన్నీ చర్చనీయాంశం అయ్యాయి. దాంతో సామాన్యులు సైతం మోనాలిసా పెయింటింగ్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అలా ఆ దొంగతనం వల్ల మోనాలిసా పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక మోనాలిసాను కనుగొనేందుకు ఫ్రాన్స్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మ్యూజియంలో మోనాలిసా పెయింటింగ్ కి సంబంధించిన గ్లాస్ ఫ్రేమ్ లభించింది. ఆ గ్లాస్ ఫ్రేమ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ఒక థంబ్ ప్రింట్ మాత్రమే కలెక్ట్ చేశారు. ఆ థంబ్ ప్రింట్ ఆధారంగా ఫ్రాన్స్ లో ఉన్న క్రిమినల్ రికార్డ్స్ అన్ని తిరిగేశారు. ఆ గ్లాస్ ఫ్రేమ్ మీద ఉన్న థంబ్ ప్రింట్ ఏ క్రిమినల్ ఫింగర్ ప్రింట్స్ తోనైనా మ్యాచ్ అవుతుందని చెక్ చేశారు. కానీ ఫలితం లేదు. ఆ తర్వాత ఫ్రాన్స్ అంతటా మోనాలిసా పెయింటింగ్ కి ఆచూకీ కోసం వాల్ పోస్టర్లు అంటించారు. మోనాలిసా పెయింటింగ్ ఆచూకీ చెప్పిన వారికి రివార్డ్ కూడా ప్రకటించారు. ఇవన్నీ చేస్తూనే పురాతన కళలు, శిల్పాలు, ఆభరణాలు ఇలాంటివి స్మగ్లింగ్ చేసే ముఠాల మీద కూడా కన్నేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించారు. ఆ తర్వాత పోలీసులకి దేశంలో ఉన్న చిత్రకారుల మీద అనుమానం వచ్చింది. లూర్లో ఈ దొంగతనం జరిగిన సమయంలో దేశంలో పాబ్లో పికాసో పెయింటింగ్ ఫీల్డ్ లో పాపులర్ అవుతున్నాడు. ఖరీదైన పెయింటింగ్లను గీయడం, వాటిని ధనవంతులకు అధిక ధరకు విక్రయించడం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని పికాసో కేంద్రంగా జరిగేవి. నిజానికి పికాసో స్పెయిన్కి చెందిన వారైనా ఎక్కువగా ఫ్రాన్స్ లోనే తన జీవితం గడిపాడు. కాబట్టి పికాసోతో సహా అతని క్లోజ్ పీపుల్ అందరినీ ఫ్రాన్స్ పోలీసులు విచారించారు. అయినా లాభం లేదు. దాంతో ఫ్రాన్స్ పోలీసులు దేశం అంతటా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అమెరికన్ పాపులర్ బ్యాంకర్ జేపీ మోర్గాన్ ని ఫ్రాన్స్ పోలీసులు విచారించారు. ఎందుకంటే అమెరికన్ ఎలైట్ సొసైటీలో ఇతనికి సంబంధాలున్నాయి. మోనాలిసాకు ఉన్న విలువ ప్రకారం దానిని సామాన్యులు దక్కించుకోలేరు. ఖచ్చితంగా రిచ్ బిజినెస్ క్లాస్ పీపుల్ వద్దకు మాత్రమే మోనాలిసా చేరుతుంది. ఎలా అంటే ఉదాహరణకి కోహినూర్ వజ్రం దొంగతనానికి గురైందని అనుకుందాం. ఇప్పుడు ఆ కోహినూర్ ఆచూకీ కోసం సామాన్యులను ప్రశ్నిస్తే ఉపయోగం ఉంటుందా? లేదా ఆ కోహినూర్ని దక్కించుకునే స్థాయి, స్తోమత ఉన్న దగ్గర ఎంక్వైరీ చేయాలా? ఈ 2 ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే మోనాలిసా పెయింటింగ్ కూడా ఎక్కడ ఉండే అవకాశం ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఫ్రాన్స్ పోలీసులు ఆ దిశగానే ఎంక్వైరీ జరిపారు. జేపీ మోర్గాన్ కి ఒక అలవాటు ఉండేది. ఈ పాపులర్ ఆర్ట్స్ ని ఫోర్జరీ చేయించి దానిని ఖరీదైన పెయింటింగ్ గా బహుమతి ఇచ్చేవాడు. అప్పట్లో అమెరికా, యూరప్ లో ఆర్ట్ ఫోర్జరీ అనేది చాలా పెద్ద మార్కెట్. కాబట్టి జేపీ మోర్గాన్ లాంటి వారు విచారణ ఎదుర్కొన్నారు. మోనాలిసా గురించి వదంతులు కూడా విపరీతంగా వ్యాపించాయి. 1911లో ఫ్రాన్స్ నుంచి అమెరికా వస్తున్న ఒక షిప్ లో మోనాలిసా పెయింటింగ్ ఉన్న సమాచారం రావడంతో ఫ్రాన్స్ పోలీసులు, అమెరికన్ పోలీసులు ఏకంగా సముద్రంలోకి వెళ్లి ఆ షిప్ మొత్తాన్ని తనిఖీ చేశారు. ఇలా మోనాలిసాకు సంబంధించిన తప్పుడు సమాచారం కూడా ఫ్రాన్స్ పోలీసుల్ని ఉరుకులు పెట్టించింది. అలా మోనాలిసా ఆచూకీకి సంబంధించిన ఎంక్వైరీ రోజులు, వారాలు, నెలలు గడుస్తూ 2 సంవత్సరాలైనా మోనాలిసా ఆచూకీ మాత్రం లభించలేదు. ఇలా మోనాలిసా ఆచూకీ కోసం జరుగుతున్న ప్రయత్నాల వల్ల ఒక ఇంట్రెస్టింగ్ ఆర్ట్ బయటకొచ్చింది. మోనాలిసా పెయింటింగ్ సమయంలో డావిన్సీ గీసిన ఒక రఫ్ మోనాలిసా ఆర్ట్ ఒకటి బయటపడింది. 1913లో హ్యూగ్ బ్లేకర్ అనే ఒక ఆర్ట్ కలెక్టర్ వద్ద అచ్చం మోనాలిసా పెయింటింగ్ లానే ఉన్న ఆర్ట్ బయటపడింది. దానిని ఐల్వర్త్ మోనాలిసా అంటారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఐల్వర్త్ మోనాలిసానే. అయితే అసలు ఒరిజినల్ మోనాలిసా పెయింటింగ్ ఏమైంది, మోనాలిసాని దొంగిలించిన పెరూజియా మోనాలిసాని ఏం చేశాడు అనే విషయానికొస్తే ఫ్రాన్స్ పోలీసులు మోనాలిసా కోసం ప్రపంచం మొత్తం వెతుకుతుంటే పెరూజియా మాత్రం మోనాలిసాని లూర్ మ్యూజియంకి 2 మైళ్ళ దూరంలో ఉన్న తన అపార్ట్మెంట్లోనే దాచుంచాడు. మోనాలిసాను మ్యూజియం నుంచి దొంగిలించిన తర్వాత
పెరూజియా ఆ చిత్రపటాన్ని ఒక చెక్క పెట్టెలో దాచి దానిని తన ఫ్లోరింగ్ కింద ప్రత్యేకంగా చేయించిన ఒక రహస్య ప్రాంతంలో దాచిపెట్టాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పెరూజియా మీద అనుమానంతో పోలీసులు అతని ఇంటిని కూడా సెర్చ్ చేశారు. కానీ పోలీసులు ఫ్లోరింగ్ కింద ఉన్న ఆ సీక్రెట్ ప్లేస్ ని కనుక్కోలేకపోయారు. మరి మోనాలిసా పెరూజియా వద్ద ఉందన్న విషయం ఎలా బయటకు వచ్చింది అంటే మోనాలిసాను మ్యూజియం నుంచి దొంగిలించి 2 సంవత్సరాలకు పైగా కావస్తుంది. మోనాలిసాను ఇటలీకి తీసుకువెళ్లాలి అన్న పెరూజియా కోరిక ఇంకా తీరలేదు. మోనాలిసా వ్యవహారం ఇంతలా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుందని పెరూజియా అస్సలు ఊహించలేదు. కాబట్టి మోనాలిసాని ఇటలీకి తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పచెప్పే అవకాశం లేకుండా పోయింది. అయినా కూడా పెరూజియా మాత్రం తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. 1913 నవంబర్లో ఇటలీకి చెందిన ఆల్ఫ్రెడో గేరీ అనే ఒక ఆర్ట్ డీలర్కి లేఖ రాశాడు. డావిన్సీ పేరుతో రాసిన ఆ లేఖలో లూరులో చోరీకి గురైన మోనాలిసా నా దగ్గరుంది, ఇది ఫ్రాన్స్లో కాదు ఇటలీలో ఉండాల్సిన పెయింటింగ్ అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను చదివిన ఆల్ఫ్రెడో గేరీ ఆ విషయాన్ని ఒఫీజీ గ్యాలరీ డైరెక్టర్ జియోవానీ ఫోజీకి చెప్పాడు. ఒఫీజీ గ్యాలరీ అనేది ఇటలీలోని ఫ్లోరెన్స్ లో ఉన్న ఫేమస్ ఆర్ట్ మ్యూజియం. ఒకవేళ మోనాలిసా పెయింటింగ్ ని గనక ఫ్రాన్స్ ఇటలీకి ఇచ్చేస్తే ఆ మోనాలిసా పెయింటింగ్ ని ఈ ఒఫీజీ గ్యాలరీని పెడతారు. ఫ్రాన్స్ కి లూరు మ్యూజియం ఎలాగో ఇటలీకి ఒఫీజీ గ్యాలరీ అలాగన్నమాట. ఇక ఆల్ఫ్రెడో గేరీ ఈ విషయాన్ని జియోవానీ ఫోజీకి చెప్పాడు. వీరిద్దరూ కలిసి పెరూజియా లేఖకు సమాధానం ఇస్తూ అతనిని ఇటలీలోని ఫ్లోరెన్స్ కి రమ్మని చెప్పారు. దాంతో పెరూజియా తన వద్ద ఉన్న మోనాలిసాతో ఇటలీలోని ఫ్లోరెన్స్ కొచ్చాడు. పెరూజియా గేరీని కలిసి తన వద్ద ఉన్న మోనాలిసా గురించి, అది తన వద్దకు ఎలా వచ్చిందనే విషయం గురించి మొత్తం చెప్పాడు. దాంతోపాటు ఆ మోనాలిసా పెయింటింగ్ ని 5 లక్షల ఇటాలియన్ లైర్స్ కి విక్రయించాలి అనుకున్నట్టు చెప్పాడు. గేరీ చాలా కన్నింగ్ పర్సన్. అందుకే దాన్ని కొన్న తర్వాత ఫోజీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఒకవేళ పెరూజియా వద్ద ఉన్న మోనాలిసా నకిలీది అయితే ఇలా చాలా విధాలుగా ఆలోచించాడు. కాబట్టి గేరీ మోనాలిసాను డైరెక్ట్ గా చూడాలని, చూసిన తర్వాత మాత్రమే డబ్బు ఇవ్వడం జరుగుతుందని కండిషన్ పెట్టాడు. దాంతో ఫ్లోరెన్స్ లో హోటల్ రూమ్ లో ఉన్న పెరూజియాని గేరీ, ఫోజీ వీరిద్దరు కలిశారు. అక్కడ వారు పెరూజియా వద్ద ఉన్న మోనాలిసాని కళ్ళారా చూశారు. మోనాలిసా పెయింటింగ్ సంబంధించి లూరు మ్యూజియంలో వేసిన ఇన్వెంటరీ నెంబర్ 779 ఆ పెయింటింగ్ వెనుకుంది. ఆ నెంబర్ని బట్టి ఆ మోనాలిసా పెయింటింగ్ అసలైన పెయింటింగే అని వారు నిర్ధారించుకున్నారు. ఫైనల్ గా మోనాలిసాను తీసుకెళ్లేందుకు అంగీకరించారు. డబ్బుతో తిరిగి వస్తామని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్లారు. ఇక మరుసటి రోజు సరిగ్గా 1913 డిసెంబర్ 11న ఇటలీ పోలీసులు పెరూజియా హోటల్ గది తలుపులు తట్టారు. ఫోజీ, గేరీ వీరిద్దరూ డబ్బుతో వచ్చారేమో అని పెరూజియా అనుకున్నాడు. కానీ పోలీసులు రావడాన్ని చూసి అతనికి విషయం అర్థమైంది. మోనాలిసాకి వరల్డ్ వైడ్ గా అటెన్షన్ లభించింది. ఆ పెయింటింగ్ ని రహస్యంగా కొనుగోలు చేసినా కూడా దాన్ని బహిరంగంగా ఎక్కడా ప్రదర్శించలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఫ్రాన్స్ అనుమతి లేకుండా ఆ పెయింటింగ్ ని కొన్న ఆ పెయింటింగ్ ఆచూకీ తెలిసిన వెంటనే ఫ్రాన్స్ దాన్ని తీసుకెళ్తుంది. ఈ విషయం మీద ఒఫీసీ గ్యాలరీ డైరెక్టర్ ఫోజీకి క్లారిటీ ఉంది. కాబట్టి గేరీ, ఫోజీ ఇద్దరు మోనాలిసా పెయింటింగ్ గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అలా 1913 డిసెంబర్ 11న దొంగతనానికి గురైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మోనాలిసా పెయింటింగ్ ఆచూకీ లభించింది. పోలీసులు పెరూజియా నుంచి ఆ పెయింటింగ్ ని స్వాధీనం చేసుకుని పెరూజియాని అరెస్ట్ చేశారు. 1914 జనవరి 14 వరకు మోనాలిసా పెయింటింగ్ ని ఒఫీజీ గ్యాలరీలో సందర్శనకు ఉంచారు. అలా ఎట్టకేలకి మోనాలిసా మళ్లీ ఇటలీ చేరుకుంది. కానీ ఎక్కువ రోజులు ఇటలీలో లేదు. మోనాలిసాను ఫ్రాన్స్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇటాలియన్ కోర్టులో పెరూజియా మీద విచారణ జరిగింది. అయితే పెరూజియా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దానికి గాను అతనికి ఇటాలియన్ కోర్టు 1-15 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అయితే పెరూజియా చేసిన దాన్ని ఇటాలియన్లు గొప్పగా భావించారు. పెరూజియా ఇటాలియన్ హెరిటేజ్ కోసం తన జీవితాన్ని రిస్క్ చేశాడని అతన్ని హీరోలా భావించారు. పెరూజియా జైల్లో ఉండగా అనేక మంది ఇటాలియన్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 7 నెలల్లోనే అతన్ని జైలు నుంచి విడుదలయ్యేలా చేశారు. అలా మొత్తం శిక్ష కూడా అనుభవించే అవసరం పెరూజియాకు రాలేదు. నిజానికి అలా ఆనాడు పెరూజియా చేసిన పని మోనాలిసా విలువను మరింత పెంచింది. మోనాలిసా పాపులారిటీని గమనిస్తే బిఫోర్ థెఫ్ట్, ఆఫ్టర్ థెఫ్ట్ అని మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి పోయిన రోజే వస్తువు విలువ తెలుస్తుంది అన్నట్టు పోయిన తర్వాతే మోనాలిసా విలువ కూడా అందరికి అర్థమైంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి కథ విన్నాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా పెరూజియాపై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి? తను చేసింది కరెక్టే అంటారా, తప్పు అంటారా? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు అనేవి ఇక్కడ నుంచి వెంటనే తీసుకొస్తున్నాము. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగులో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.